హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? గుడ్ ఈవినింగ్ అండి. మా ఇంట్లో అయితే పండగ స్టార్ట్ అయిపోయిందండి. పండగకి మా ఆంధ్ర స్టైల్ అరిసెలు అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మీరందరూ ఈ పండగకి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇవ్వండి మా అరిసెల కోసం అయితే ముందుగా బియ్యం పిండి, తడి బియ్యం పిండి అండి మిల్లికి పట్టించి తీసుకొచ్చాను. చూడండి, దాన్ని అయితే మూత పెట్టేశాను. పాకం అయితే రెడీ చేసుకున్నాం. పాకం అయితే చాలా టైం పడుతుందండి. ముందుగా అన్నీ రెడీ చేసుకుంటే మనకైతే చాలా ఈజీగా అయిపోతాయి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ అరిసెలను అయితే చేసుకోవచ్చండి. మేమైతే ఇవి 4 కేజీలు బియ్యం అండి, 4 కేజీల పిండి అయితే పట్టించి తీసుకొచ్చాము. ఇది 2 కిలోల బెల్లం, 1/2 కిలో పంచదార అండి. దీనికి ఈ 4 కిలోల బియ్యం పిండి అయితే సెట్ చేసుకున్నాం అనమాట. చూడండి, పాకం పెట్టినాం కదా. చూడండి, అరిసెలు పాకం కలపడానికి ఒక కర్రనైతే అప్పుడే చేపించి తీసుకొచ్చామన్నమాట. అన్ని ప్రిపరేషన్ ఈసారి అయితే స్టవ్ కొత్తది, కడాయి కొత్తది, అన్నీ కొత్తవేనండి. ఈసారి ఫెస్టివల్కి అయితే ఫుల్ ప్రిపేర్డ్గా ఈసారి అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసామన్నమాట. కానీ చాలా బాగా వచ్చాయన్నమాట. చూడండి, మనకి పాకం అయితే బాగా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసింది చూడండి. ఈ కర్రతో అయితే చాలా ఈజీగా అయిపోయిందండి కలపడం. లాస్ట్ ఇయర్ అయితే స్టీల్ గరిటెతో కలిపాను, చేతులు అయితే నొప్పులు వచ్చేసినాయి అనమాట. చూడండి, ఇంకా పాకం రాలేదు, దగ్గరకు వస్తుందన్నమాట. ఇంకా వస్తే సరిపోతుందండి. అది ఒక బాల్ లాగా తయారవ్వాలన్నమాట. కొడితే ఠంగమని సౌండ్ రావాలన్నమాట. అలా వస్తే మనకి అరిసెల పాకం అనేది రెడీ అయిపోయినట్టు. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే మనకి ఈ లాస్ట్ స్టేజ్ అండి. పాకం అయితే వచ్చేసింది చూడండి. నాకైతే హెల్ప్ కోసం మా ఇంట్లో ఉన్న ఆమె అయితే వచ్చిందనమాట. చూడండి, పాకం కొట్టి చెక్ చేశామన్నమాట. వచ్చేసింది. ఇప్పుడు పిండిని అయితే వేసి కలిపేసుకుంటున్నాం. సింగిల్ హ్యాండ్ కదండి, వీడియో కష్టాలు ఇలా ఉంటాయన్నమాట. ఒకవైపు అది కలుపుతూ ఉండాలి, ఒకవైపు మీకోసం వీడియో తీసి చూపించాలని నా తాపత్రయం అనమాట. ఫైనల్గా పిండి గిన్నెని అయితే కిందకి దించేసి కలుపుతున్నామండి. మొత్తం చూపించలేకపోయినాను, ఏమీ అనుకోవద్దు. ఇదైతే 2 కిలోల బెల్లం, 1/2 కిలో పంచదారకి 4 కిలోల పిండి అనమాట వేస్తున్నామండి. కొంచెం ఎక్కువేలండి, 4 కేజీల కన్నా ఇంకొక 1/2 కేజీ పిండి అయితే ఎక్కువే ఉంటుంది. వేసేసాం చూడండి. దీనిలో 1 గ్లాసుడు నువ్వులు అయితే వేసుకున్నాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఇలాచీ పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇంకా కాస్త పిండి పడుతుంది అనమాట. చూడండి, కొంచెం అది థిక్గా రావాలన్నమాట. ఇంకా కొంచెం పిండి పడుతుంది. చూడండి, కొంచెం పిండి వేస్తే సరిపోతుంది అనమాట. ఒక పిడికెడు పిండి వేసేసి బాగా కలిపేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే ఇందులో వేసేసుకొని ఒక 1/2 అవర్ పాటు దీన్ని అయితే పక్కన పెట్టేసి వదిలేయాలండి. తర్వాత ఈలోగా మనం ఇవి మేమైతే నైట్లో చేసామన్నమాట. నైట్లో 10 ఏమో స్టార్ట్ చేస్తే 1 అయిందండి ఆల్మోస్ట్ అరిసెలు చేసేసరికి. ఇవ్వండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇవ్వండి, నేనైతే చిన్న ప్లేట్కి ఒక కవర్ చుట్టేసి అరిసెలను అయితే వేసుకుంటున్నాను. ఓకేనా? ఇంతే అండి, చాలా ఈజీ. అరిసెలు చేయడం మాత్రం పాకంలోనే ఉంటుందండి అంతా. అరిసెలు మాత్రం చాలా క్రిస్పీగా, చాలా సాఫ్ట్గా, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. మీరెవరెవరు ఈ పండగకి ఏమేమి స్పెషల్స్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయండి. లాస్ట్కి ఫైనల్గా 1 అయితే సక్సెస్ఫుల్గా అరిసెలు వండేసినాం, నేను ఇంకా మా ఫ్రెండ్. ఓకేనా? ఓకే అండి. హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. అందరూ పండగ బాగా చేసుకోండి. ఓకేనా? మా అరిసెలు ఎలా వచ్చాయో, మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? మరొక్కసారి హ్యాపీ సంక్రాంతి అండి. బాయ్ అండి.